మిస్టర్ నాయుడు, ఆర్కే స్వామి ఎవరు? ఇండియాలో ఉన్న 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆయన తలుచుకుంటే మన రాష్ట్రం మొత్తం కొనేయగలరు. ఆయన సపోర్ట్ లేకుండా మన రాష్ట్రంలో ఏ ఒక రాజకీయ పార్టీ స్థిరంగా ప్రభుత్వం నడపలేదు. మన రాష్ట్రం ఏమిటి, ఆయన తలుచుకుంటే ఒక్క రోజులో సెంట్రల్ గవర్నమెంట్నే పడగొట్టేయగలరు. అంతెందుకు, మనకేదైనా ప్రాబ్లం వస్తే ఆయనతోనే చెప్తున్నాం. ఆయన కూడా పెద్ద మనసుతో మనకు కావాల్సింది చేస్తున్నారు. అంత పరపతిగల ఆర్కే స్వామి గారిని పట్టుకుని తీవ్రవాదులతో సంబంధం ఉందని చెప్పి విచారణ చేస్తామంటే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇప్పుడు మాత్రం పరువేడ్చిందా ఏంటి? మన డిపార్ట్మెంట్ గురించి ప్రజలంత నీచంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు లంచాలమయం. పిక్ పాకెట్ వల్ల ఎవడైనా పర్సు పోగొట్టుకుని తలబాదుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తే వాడేదో హత్యానేరం చేసినట్లు వాడిని నిలదీసి ఏ బస్సులో, ఏ ఏరియాలో ఎంత డబ్బు పోయింది, ముందు పాకెట్టా వెనక పాకెట్టా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వాడిని కంగారు పెట్టి, అదీ కాకుండా నువ్వు వెళ్ళి ఓ 10 టిల్లు తీసుకురా, 10 సిగరెట్లు తీసుకురా, అలాగే అయ్యగారికి 10 పాన్పరాగులు తీసుకురా అని చెప్తాం. వాడు వెళ్ళాక ఏరియాలో పర్సు కొట్టేసింది మన రాంబాబాయ్ ఉంటాడా? లేదే, వాడు మొన్నేగా ఊరికెళ్ళాడు, ఓ మన మల్లిగాడు అయ్యి ఉంటాడు అని మనమే డిస్కస్ చేస్తాం. ఎవరెవరు ఏ ఏరియాలో పర్సు కొట్టేస్తున్నారో మనకి బాగా తెలుసు. కానీ మనం పట్టుకుంటున్నామా? పొరపాటును కూడా పట్టుకోం. ఎందుకు? వాడు కొట్టేసిన డబ్బులు మనకు కూడా వాటా ఉంటుంది కదా. రోజు ట్రాఫిక్ లో ఆఫీస్కి వెళ్లే తొందరలో ఎవరైనా స్టాప్ లైన్ కొంచెం దాటితే చాలు, వాడేదో దేశ సరిహద్దు రేఖను దాటినట్టు పక్కకి లాగి, ఆర్సీ బుక్ ఉందా, లైసెన్స్ ఉందా, బండికి హెడ్ లైట్ ఉందా, పెట్రోల్ ఉందా, టైర్లో గాలుందా అని ఒకటే ఇంట్రాగేషన్. ఎందుకు? రూల్స్ ని కాపాడడానికా? కేవలం వాడి దగ్గర నుంచి 5ో 10ో దొబ్బేయడానికి. గంజాయి అమ్మే వాళ్లకు, దొంగసారా కాచే వాళ్లకు పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు. ఏదో పార్టీ మీటింగ్ లో నియోజకవర్గాలు కేటాయించినట్టు ఈ ఏరియా నీది, ఈ ఏరియా నీది అని మనమే ఏరియాలు కేటాయించేసి అందులోనూ ఒక వాటా పుచ్చుకుంటున్నాం. అది మాత్రమే కాదు, పబ్లిక్ ప్లేస్ లో సామాన్య ప్రజలు నివసించే ఏరియాలో వ్యభిచారం నడుపుతున్నారు. వాళ్ళని మనం అరెస్ట్ చేయగలుగుతున్నావా? అరెస్ట్ చేయబోతే ఇక్కడ పడుకొని పోలీసు వాడు ఎవరు అడుగుతున్నారు. ఇవన్నీ నిలదీసి అడగాల్సిన పై అధికారులు. మీరు గంజాయి అమ్ముతారో, దొంగసారా కాస్తారో, వ్యభిచారం నడుపుతారో వాటి గురించి మాకు అనవసరం. నెల 15 లక్షల రూపాయలు మామూలు ఇవ్వాలంటున్నాం. మనం ఇలా ప్రవర్తించడం వల్లే ఒకప్పుడు పర్సులు కొట్టేవాళ్ళు ఈ రోజు ఇళ్లు దోచుకుంటున్నారు, గంజాయి అమ్మేవాళ్ళు ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్నారు, వ్యభిచారం చేసే వాళ్ళంతా ఈ రోజు దేశ నాయకులై దేశానికి తలవంపులు తెస్తున్నారు. సార్, ప్రపంచ స్థాయిలో మన డిపార్ట్మెంట్కి ఎంత పేరుందో తెలుసా? అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ మన దేశానికి వచ్చారు. మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం సంతోషించింది. కానీ నేను బాధపడుతున్నాను, సిగ్గుతో తల వంచుకుంటున్నాను. ఎందుకంటే కర్తవ్య నిర్వహణలో ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్లు మన దేశంలో ఉన్నప్పటికీ మన సెక్యూరిటీ నమ్మకుండా తన సొంత సెక్యూరిటీని తెచ్చుకున్నారు. అది ఆయన తప్పు కాదు, మన సెక్యూరిటీ అలా ఏడ్చింది. మాజీ ప్రధానులిద్దరూ చనిపోయింది మన అశ్రద్ధ వల్లే. 2 నెలల క్రితం రాష్ట్ర మాజీ హోమ్ మినిస్టర్ చనిపోయింది మన అశ్రద్ధ వల్లే. మరి క్లింటన్ గారికి మన మీద నమ్మకం ఎలా ఉంటుంది? కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీరుల కోసం సహృదయంతో మన దేశంలో ఉన్న 90 కోట్ల ప్రజలు కన్నీరు కార్చారు. వాళ్ళ సహాయం కోసం కోట్లాది రూపాయల్ని పోగు చేశారు. అదే ఒక పోలీసుడు చేస్తే ఎవరైనా కన్నీరు కారుస్తున్నారా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. మనం చేస్తే సంతోషపడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. మన కోసం కూడా కన్నీరు కార్చాలి. మన ప్రజాసేవకులు అంటూ చెప్పుకుంటే సరిపోదు, చేతల్లో చూపించాలి. నేరస్తుడు పర్సులు కొట్టివాడైనా సరే, ఆర్కే స్వామి లాంటి బిజినెస్ మ్యాన్ అయినా సరే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రజల మధ్య మన పరువు దక్కుతుంది. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. నేను నీకు ముందే చెప్పానుగా వాడు అసాధ్యుడని. నీకు సాక్ష్యం దొరుకుంటే ఊరంతా తమకేస్తుండేవాడివి. వాడు సైలెంట్గా అనుకున్న సాధించాడు. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? తెల్లారోలాగా ఆ నాయుడికి నేనే సమాధి కడతాను. శేఖర్, డాడ్, ఎమోషన్ అవ్వద్దు. నువ్వు వెళ్ళి గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకో. డాడీ. ఓ విన్సెంట్ సార్, మా వాడిని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. సార్, మీరు
కూడా 10 రోజులు ఎవరికి కనిపించకుండా ఉంటే 10 రోజులు కాదు, 10 సంవత్సరాలైనా నాయుడు వదిలిపెట్టడు. పోలీసు, లాకప్, అరెస్టు, కేసు ఇవంటే నాకేం భయం లేదు. కానీ నా కొడుకు విషయంలో జోక్యం చేసుకుంటే అది నేను తట్టుకోలేను. అంతమంది అధికారుల నుండి వాడిని ఆపలేకపోయారు. మంత్రులు వాడి పేరు వినగానే పోసుకుంటున్నారు. సైలెంట్ గా వాడిని నేనే లేపేస్తాను. రేపే అన్నదానానికి ఏర్పాటు చేయి. గుంపులు గుంపులుగా జనం వస్తారు. ఆ గుంపులో 100 మంది రౌడీలు నిలబెట్టు. ఒకవేళ నాయుడు నా చేతులకు సంకెళ్ళు వేసి నన్ను తీసుకెళ్లాడు, వాడిని అక్కడే వేసేయమని చెప్పు. చెప్పింది గుర్తుందిగా, మీరంతా జనాలతో పాటు కలిసిపోండి. వాడు అయ్యగారు అరెస్ట్ చేసి బయటికి రాగానే వాడిని అక్కడే నరికి పారేయండి. అలాగే సార్. సార్, నాయుడు వస్తున్నాడు. రానీరా. నాయుడు, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావని నేను ఊహించలేదు. ఇప్పటికే లేట్ చేశానని నేననుకుంటున్నాను. నాయుడు, నువ్వు నాతో చేయగలిపావనుకో, నిన్ను రాజాలా చూసుకుంటాను. నువ్వు నాతోరా, నిన్ను మా ఆస్థానానికి తీసుకెళ్లి మహారాజులా చూసుకుంటాను. నీలాంటి వాళ్ళని నా సర్వీసులో ఎంతమందిని చూసుంటాను. చూసుంటావు స్వామి, నాలాంటి వాళ్ళని చూసుంటావు, కానీ నన్ను చూడలేదుగా. ఉద్యోగంలో చేరిన కొత్తలో యూనిఫామ్ వేసుకున్న జోరులో ఇలా మాట్లాడడం సహజమే. కానీ ఇన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత కూడా తల వంచుకు వెళ్ళకపోతే చాలా తప్పు నాయుడు. ఏయ్, కన్న తల్లికి జన్మభూమికి తప్ప ఈ నరసింహనాయుడు ఎవ్వడికి తల వంచడరా. నన్ను అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలోచించావా? నిన్ను అరెస్ట్ చేయకుండా వదిలేస్తే ఈ దేశం గతి ఏమవుతుందోనని బాగా ఆలోచించుకునే వచ్చానురా. ఈశ్వర్. ఎస్ సార్. పదరా. ఏంటి నరసింహనాయుడు, బెత్తరపోయావా? ఓ, నా ముందెవడైనా నిలబడి మాట్లాడితేనే జనం ఒప్పుకోరు. అలాంటిది నాకు సంఖ్యలు వేస్తావా? ఖచ్చితంగా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. మర్యాదగా ఈ సంఖ్యలు విప్పేసి నాకు క్షమాపణ చెప్పేసి వెళ్ళిపో. మా ప్రాణాలు పోయినా సరే అయ్యగారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలని గొప్పగా. మా అందరినీ చంపిన తర్వాతే మా అయ్యగారిని తీసుకెళ్ళగలవు. పోలీసులు అయితే ఏమైనా చేయొచ్చా? ఈ బెదిరింపులకి మేము భయపడం. ఏది ఒక్కడికి ముందుకైనా చూద్దాం. మర్యాదగా అందరూ అడ్డు తప్పుకోండి, లేదంటే షూట్ చేసేస్తాను. చేతులు తుపాకుంటే షూట్ చేస్తావా? షూట్ చేసి చూద్దాం. కాల్చరా చూద్దాం. నా మనుషుల్ని కాల్చావు, 5గురిని చంపావు, నేను ఊరికి వదలు. దీనికి సమాధానం చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్లే చెప్తారు. ఆశ్చర్యపోతున్నావా? అంతా నీ టెక్నికే. ఈ జనం మధ్యలో 100 మంది రౌడీల్ని నువ్వు మంచి వాళ్ళలా నిలబెట్టావు. నేను రౌడీల్లాగా 5గురు పోలీసులు నిలబెట్టాను. ఈ చీప్ గేమ్స్ అన్ని నీ ఇంటి నౌకరుతో ఆడుకో, ఈ నాయుడుతో ఆడుకోవద్దు. వణకం మిస్టర్ కృష్ణ.
అంతలోనే నా పేరు మర్చిపోయారా? నా పేరు కృష్ణ కాదు, నరసింహనాయుడు. ఈ సిబిఐ చిదంబరం పిళ్ళే ఏమి చెప్పినా అందులో నిండా అర్థం ఉంటుంది సార్. అది మీకు పోను పోను తెలుసును. అవును, ఏంటి కొత్త వేషం? ఇది వేషం కాదు సార్, నిజం. నా ఒరిజినల్ గెటప్ ఇదిదా. ఈ సిబిఐ చిదంబరం పిళ్ళే తప్పును కనిపెట్టప్పుడు మాత్రం తప్పుగా వేషాలు మారుస్తుడు. వచ్చిన పని అయి ఊడిచిందా, తర్వాత మామూలుగా పంచాయత్ చొక్కాయి. అంటే మీరు హంతకుంటి కనిపెట్టేశారా? కనిపెట్టేస్తుని. హత్య చేసింది మీరేనని కనిపెట్టేస్తుని. మీ మామగారు చివరిసారిగా మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన సెల్లో రికార్డ్ అయిన మీ సెల్ నంబర్, ఆయన బాడీలో ఉన్న బుల్లెట్స్ మీ పర్సనల్ రివాల్వర్లోనివేనని తెలిపే ఎన్నో రకాల ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ అవన్నీ ఎరేజ్ చేస్తుని. ఏలనంటే జరిగింది హత్య కాదు సార్, వార్, యుద్ధం. యుద్ధంలో ఫైట్ చేసేవాళ్ళు హత్యలు చెయ్యరు సార్, వాళ్ళందరూ కర్తవ్యానే చేస్తారు. ఇది నేను చెప్పలేదు సార్, భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పినాడు. ఇష్టాయిష్టములతో పని లేకుండా తన ధర్మాన్ని తాను పాటిస్తే అది తాను చేసినట్టేనని చెప్పినాడు. ఇప్పుడు అర్థమైందా సార్ నేను మిమ్మల్ని కృష్ణ అని ఎందుకు పిలిచినాను? మీ నిజాయితీ, సిన్సియారిటీ నాకు తెలుసు సార్. మీరు ఏం చేసినా అందులో న్యాయం ఉంటుంది. మీకు నేను మాత్రమే కాదు సార్, ఈ దేశ ప్రజలే అండగా ఉంటారు. వస్తున్నా సార్. అంటే మా నాన్నని చంపింది మీరా? అంజలి, నా మాట వినా. వినాల్సిందంతా విన్నారుగా. ఇన్నాళ్ళు మా నాన్నని చంపింది ఎవరో తెలియక ఒక్కొక్క నిమిషం అల్లాడిపోయాను. మీరే మా నాన్నని చంపేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? అంజలి, తాకద్దు, నన్ను తాకద్దు. అంజలి, నేను తాకద్దు. నన్ను తాకితే నేను ఇక్కడ నా ప్రాణాలు వదిలేస్తాను. ఒక హంతకుడు ఉండి ఈ ఇంట్లో ఇక మీదట నేను ఉండను. నేను ఉండలేను. ఆర్కే స్వామి గారు తీవ్రవాదా, మరి గాంధేయవాదా? ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్న సమాధానం కాదు. సమాధానం తెలిసి అడిగినప్పుడు అది ప్రశ్న కాదు. ఆర్కే స్వామికి వాసిం ఖాన్కి సంబంధం ఉందని మీరు నిరూపించగలరా? తప్పకుండా.